చిన్మయి సోషల్ మీడియాలో మహిళల పట్ల, ఉమ్, పిల్లల పట్ల ఏవైనా సరే దారుణాలు జరిగినప్పుడు, అత్యాచారాలు కావచ్చు, లేకపోతే ఎవరైనా నెగటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కానీ ఏదైనా కానీ ఆమె స్పందిస్తుంది. ఉమ్, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తారు, ఉమ్, అలాగే ఆమె స్పందిస్తుంది, ట్వీట్ చేస్తుంది. ఆ ట్వీట్లు దాదాపు 90% మనకి ఉన్న పరిస్థితిని కళ్ళకు గట్టినట్టు చెప్తాయి. ఉమ్, ఈ చెప్పే ప్రాసెస్లో తను కొన్ని మాటలు వాడకూడదు, ఈ మాటలు వాడినందువల్ల సమాజం భయపడుతుంది, ఒక్క మనిషిని కూడా అనుమానించేలాగా భయపడుతుంది అని కొంతమంది ఆ, సమాజం పట్ల చాలా చాలా ఏమంటాము, ఒక ఆపేక్ష ఉన్న మనుషులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఉమ్, సరే, మనం చిన్మయి మాట్లాడిన మాటల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది మనం చూసుకుంటే, వాడిన పదాలు ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు, అభ్యంతరకరం కూడా కాదు, వీళ్ళ కొంతమంది అనేది ఏంటంటే ఆమె చాలా ఎక్కువ స్పందిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆమెని వ్యతిరేకించాలి అని డిసైడ్ అయ్యారు కొంతమంది. కొంతమంది ఆమెను వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యారు. ఇంకా డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు మంచి చెప్పినా, లేకపోతే ఆమె మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నా కానీ ఆమెని కించపరచాలని, ఆమె మాట్లాడింది తప్పని ఇలా మాట్లాడటానికి సిద్ధపడిపోయారు. అంటే ఈ సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది చిన్మయి విషయంలో. చిన్మయి కాదు, ఎవరైనా యాక్టివిస్ట్ మాట్లాడితే దాన్ని మీరు ఒక మతాన్ని టార్గెట్ చేశారు, అసలు మన దేశాన్నే టార్గెట్ చేశారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనేం అంటున్నానంటే, మీరు అసలు సమస్య లేని సమస్యను చెప్పిందా చిన్మయి? ఇంకొంతమంది ఏమంటున్నారు, నీకే అలా జరిగిందా, మీ నాన్న నిన్ను అలా చేశాడా అని ఆమెని కొంచెం బూతు పదాలతోటి ఒక అతను ట్వీట్ పెట్టాడు. అవును, ఇది బాధాకరం. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది, పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అని మాట్లాడింది. జరగట్లేదా? జరుగుతున్నాయి. మొన్న మదనపల్లి చూసాము, విశాఖలో చూసాము, ఇప్పుడు మొన్న చార్మినార్ చూసాం కదా. ఇప్పుడు వెలుగులోకి వచ్చేవి ఇవి, వెలుగులోకి రానివి, రిపోర్ట్ అయ్యేవి కొన్ని అయితే, రిపోర్ట్ అవరివి కూడా చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు చిన్మయి మాట్లాడిన మాటలకి మీరంతా బాధపడిపోయి, బాధాతప్త హృదయంతో మీరు బాధపడొద్దు. ఆలోచిద్దాం అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి. ఇప్పుడు తను ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడింది. మాట్లాడి పోయినసారి ఏమనిందంటే, అదే మన దేశంలో కూడా ఇట్లాంటి ఎప్స్టీన్స్ ఉన్నారు, కొంతమంది బాబాల రూపంలో ఉన్నారు అని ఆమె మాట్లాడింది. మనం వాళ్ళకి పూజలు చేసేస్తాము, గుడులు కట్టించేసేస్తాము అని మాట్లాడింది. దానికి చాలా మందికి హిందూ భక్తులకి, హిందుత్వ భక్తులు వాళ్ళకి చాలా బాధ అయిపోయింది. మా బాబాలను అంటదా అని. మరి బాబాలు చేయలేదా? డేరా బాబా సంగతి ఏంటి, ఆశారాం బాపు సంగతి ఏంటి, ఇంక చాలా మంది. ఇప్పుడు కొంతమంది క్రైమ్ రూపంలో చేస్తారు, కొంతమంది ఇలా ఆశ్రమాల రూపంలో చేస్తారు. కానీ ఏం చేసినా అక్కడ నష్టపోతుంది, కష్టపడుతుంది చిన్నపిల్లలు, మహిళలు. ఇదైతే వాస్తవం కదా. అసలు ఇది కూడా ఏమీ లేదు, దేశం అంతా చాలా బాగుంది, దేశం వెలిగిపోతుంది, మీరంతా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో ఉండండి అని చెప్పడం కరెక్టా? సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నప్పుడు వీటిని నుంచి మన పిల్లల్ని కాపాడుకోవటం ఎట్లా అని ఆలోచించాలా అక్కర్లేదా? దాని బదులు పోయి చిన్మయి మన దేశాన్ని కించపరుస్తుంది, ఇండియన్స్ అని మాట్లాడింది. ఈమె ఇండియన్ కాదా?
నేను ఒకటే, కోడిగుడ్ల మీద ఈకలు వీకే పని మానేయండి. మనకి కావాల్సింది ఏంటి? ఇలాంటివి జరుగుతున్నాయా జరగట్లేదా, దీనికి మనం ఏం చేద్దాం. ఓకే. అలాగే మనం ఒక సభ్యతా సంస్కారం నుంచి పక్కకు జరిగి మాట్లాడొద్దు. ఒక సంస్కారం ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి సంస్కారం వద్దా? మీరు మనుషులు కాదా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని, మీ నాన్న నిన్న అలా చేశాడా అని ఆ అమ్మాయిని ఒక బూతు మాట మాట్లాడావు అంటే అసలు నీ బుర్ర ఎంత కుళ్ళిపోయింది, నీ బుర్ర ఎంత పుచ్చిపోయింది. ఇలా ఎవరు మాట్లాడినా, ఎవరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేసినా అది తప్పు. ఎందుకు చిన్మయిని ఇంత టార్గెట్ చేస్తున్నారు? హిందూ హిందూ భావాలను కించపరిచింది. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు విమర్శించాము అని అంటే, ఒకవేళ ర్యాండమ్ గా విమర్శించినా, పర్టికులర్ గా విమర్శించినా, అది చేసిన వాళ్ళు వాళ్ళ గురించి అంటారు కానీ అందరిని అనరు కదా. అందుకని ఇప్పుడు ఏమనాల్సి వస్తుందంటే, ఏ కామెంట్ చేసినా ఇది కాని వాళ్ళు స్పందించకండి, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుకోకండి, మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు, మీరు భుజాలు తడుకోకర్లా, యు ఆర్ ఏ ఫైన్ మ్యాన్, ఓకే, మానవత్వం ఉంది, మనిషివి, ఓకే. ఇప్పుడు కొంతమంది మహిళలు ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరన్నా విమర్శిస్తారు, మేమేం అనము. ఎందుకంటే మనల్ని కాదు కదా వాళ్ళు అన్నది, ఆ చేసిన వాళ్ళని అన్నారు. ఓకే. ఇప్పుడు నేను మహిళా పక్షపాతిని అయినంత మాత్రాన దేశంలో ఉన్న తప్పులు, మోసాలు, అన్యాయాలు, హత్యలు చేసిన వాళ్ళందరికీ నేను ప్రతినిధినా? కాదు. నేను దేనికి ప్రతినిధి? అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళకి ఒక గొంతు కవ్వాలని నేను అనుకుంటా, వాళ్ళ తరఫున మాట్లాడతా. ఒక అత్యాచార బాధితురాలు ఉంటది, ఆమె హాస్పిటల్లో ఉంటది, ఆమె బాధ గురించి, ఆమెకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలనుకుంటా. అంతేగాని నాకు అత్యాచారం జరిగితేనే నేను మాట్లాడతాను. ఎవరు నొప్పి గురించి వాళ్ళు నొప్పి అని చెప్తారా? చెప్పరు కదా. ఏదైనా బాలబాలికల బాధ్యత, వాళ్ళ రక్షణ సంరక్షణ బాధ్యత, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, ఇది వ్యక్తులది కాదు. అలాంటప్పుడు మాట్లాడతాం ఖచ్చితంగా, ప్రభుత్వాందే బాధ్యత. ఇప్పుడు మనకి నీళ్లు సరఫరా చేయాలి, సరఫరా చేయలేదు, రైట్? మనం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తామా? చేస్తాం. లేదు అనుకుంటే ఎక్కడ పైప్ పగిలిపోయి ఉండొచ్చు, అసలు నీళ్ళు ఎందుకు రాలేదు, ఎమర్జెన్సీ నంబర్కి ఫోన్ చేస్తాం కదా. అంతే మేడం. అసలు గ్రీవెన్స్ సెల్స్ పెడితే అది ఫోన్ చేస్తామా చేయమా? చేసి కంప్లైంట్ ఇస్తాం, సార్ట్అవుట్ చేయండి అంటాం కదా. మనం వెళ్ళి చేయం కదా. అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్ చేసే పని ఆ డిపార్ట్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ చిన్మయి డైలాగులు భయం వేసేలాగా ఉన్నాయి అంటే మీడియా కూడా రిపోర్ట్ చేయకూడదు. మరి మదనపల్లి గురించి మనం రిపోర్ట్ చేసామా లేదా? చేసాం. ఎన్నో ఇంటర్వ్యూలు చేశాం కదా. అది చూడగానే ప్రతి ఒక్కళ్ళు భయపడిపోయారా? భయపడలేదు కదా. ఎవరి గురించి భయపడతారు? ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మదనపల్లిలో చేసిన అతని గురించి ఆ పాప తాతనే చెప్పాడు, మాకు అతని పైన అనుమానం ఉంది అని చెప్పాడు. అవును. విన్నదా పోలీసు? అప్పుడు వినలా. మనం ఈ విషయం అంతా మన మీడియాలో చూపించాము లేదా? అవును మేడం. మాట్లాడాం కదా. ఎవరో ఒకరు జరిగే దాని గురించి విజిల్ బ్లోయర్స్ ఉండాల్సిందే కదా. దాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు, సమ్మర్ లో పోలీసులు ఒక పబ్లిక్ అప్పీల్ చేస్తారు. మీరు పండుగలప్పుడు, మీరు ఊర్లు వెళ్ళేటప్పుడు
మా డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చెయ్యండి. ఉమ్, మీరు ఇళ్ళకి తాళాలు వేసేసి మీరు వెళితే దొంగలు పడే అవకాశం ఉంది ఉమ్, చెప్తారా లేదా? అవును. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళే దేశంలో దొంగలు పడ్డారు, దొంగలే ఉన్నారు దేశం నిండా అని చెప్పినట్ట కాదు మేడం. కాదు కదా. ఒక అవేర్నెస్ కల్పించారు వాళ్ళు, అవును. ఒక అవగాహన ఇచ్చారు. ఉమ్, మీకు ఈ ఆప్షన్ ఉంది, మీరు మాకు చెప్పొచ్చు. ఉమ్, అప్పుడు మేము ఆ ఏరియాలో కొంచెం గస్తీ ఎక్కువ పెడతాము, నిఘా పెడతాము. అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసు చేతగానితనం అని మేము మాట్లాడతామా? మాట్లాడం. లేదు. వాళ్ళు కనీసం అవగాహనతో చెప్పారు, అవును. ఒక అప్పీల్ చేశారు. ఉమ్, సంతోషమే కదా అది. అవును మేడం. అలాగే ఇప్పుడు ఒక సామాజిక బాధ్యతతోటి ఉమ్, ఆమెకు విజిల్ బ్లోయర్ లాగా చెప్పింది. ఉమ్, చెప్పే ప్రాసెస్ లో ఆమె ఎగ్జాగరేట్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎగ్జాగరేట్ చేయకోకుండా ఎవరికి ఎగ్జాగరేట్ చేయటం అందరిని భయపెట్టడం కోసం కాదు, అవగాహన కోసం. ఓకే. అందరికి వెళ్ళి చెవులు వెళ్ళి చెప్తారా? చెప్పరు కదా. సోషల్ మీడియా ఉంది అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. చేయడానికి చాలా మంది ఎఫ్స్టీన్లు ఉన్నారు, ఉమ్, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, మీ బిల్డింగ్ లో కూడా ఉండొచ్చు అని ఆమె అన్నది. ఉమ్, అది చాలా అభ్యంతరకరం అయిపోతుంది.